వెల్కమ్ టు 100 టీవీ. హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్ లేకపోతే భారతదేశం అంతా కూడా శ్రీ చైతన్య లేకపోతే నారాయణ పేరు ఏదైనా కానీ దానికి ఉన్న బ్రాండింగ్ కానీ అక్కడ జరిగే టాపిక్స్ కానీ పెద్ద ఎత్తున వైరల్ టాపిక్స్ నడవటంలో ఆ సంస్థ ముందు నిలబడుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా కొన్ని ఆరోపణల తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు సెంట్రల్ కిచెన్ ఆఫ్ శ్రీ చైతన్య క్యాంపస్లో ఏదైతే వంటగది శ్రీ చైతన్యకి సంబంధించింది ఉందో ఒక్కసారిగా తనిఖీ చేసిన తర్వాత నివ్వెరపోయిన సంఘటనలు మాత్రం ఎదురయ్యాయి. అయితే దానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటని మనతో మాట్లాడడానికి సినీ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. శ్రీ చైతన్య సెంట్రల్ క్యాంపస్ కిచెన్ ఏకంగా సీజ్ చేశారు. ఏకంగా కాలేజీల్లో ఆరోపణలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు కిచెన్ కంప్లీట్గా సీజ్ చేయడం అంటే ఎందువల్ల అంత దారుణంగా డెసిషన్ తీసుకున్నారు? ఎందుకంటే ఎంతోమంది పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. నిజంగా డెసిషన్ తీసుకున్నారా? సీజ్ చేశారు కదా. మనం ఒకసారి క్లాప్స్ కొట్టాల్సిన సన్నివేశం. ఎందుకు అలా అంటున్నానంటే శ్రీ చైతన్య అండ్ నారాయణ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. శ్రీ చైతన్య ప్రస్తుతానికి చైతన్యలో వచ్చి నారాయణలో చైనా ఇన్స్టిట్యూట్స్ అని కూడా ఒక కొన్నేళ్ల క్రితం బాగా వైరల్ అయింది. చైనా స్టడీస్ కూడా చైనాలాగా ఉంటాయి, చైనా ప్రొడక్ట్కి ఎలాగైతే ఎలాగుంటుందో అలా. అంటే సంస్థ పెరిగే కొద్దీ ఎక్కడైనా ఇట్లా హెచ్చుతగ్గులు జరగడం సహజమే. బట్ శ్రీ చైతన్య ఎస్పెషల్లీ విజయవాడ క్యాంపస్ కానీ విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న క్యాంపస్లో కానీ లేవు కొన్ని క్యాంపస్ల్లో కంపల్సరీగా ఇయర్లీ వన్స్ అయినా ఒక దాన్ని ఏమంటారు, నిజంగా హత్యానా ఆత్మహత్యానా తెలియదు. అది అంటే పిల్లలకి పేరెంట్స్ ప్రెజర్ పెట్టడం వల్ల మార్కులు తగ్గిపోవడం వల్ల పిల్లలు బాధపడి ఆత్మహత్య చేసుకుంటున్నారా, లేదా అక్కడ లెక్చరర్స్ బలవంతం మీద అట్లాంటి చేస్తున్నారా అనేది తెలియదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ విధానం కూడా చాలా వరకు మార్పులు చేర్పులు చేయాల్సిన సమయం అయితే ఉంది, బట్ చెయ్యట్లేదు. బట్ వన్ థింగ్ ఏదైతే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఆ తర్వాత ర్యాంకుల సిస్టమ్ 1 1 1 2 2 2 అని ఏవైతే ఓదరగొట్టి చేస్తున్నారో అవి ఇప్పుడు తీసేసి గ్రేడ్లు పెట్టారు. 9.3 9.7 9.8 10కి 10 గ్రేడ్ ఏదో ఒక విధంగా ఓదరగొట్టుకుంటున్నారు వాళ్ళు. 10కి 10 గ్రేడ్ వచ్చింది లేదా ర్యాంకులు వచ్చాయని. సో దీనివల్ల దాన్ని ఏమంటారు, విద్యార్థుల్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. దాన్ని ఏమంటారు, న్యూనతా భావం ఏదో అంటారు కదా, మానసికంగా ఒత్తిడి. ఇప్పటికీ గ్రేడ్స్ ర్యాంకులు సిస్టమ్ తీసేసిన మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క గ్రూప్కి A to Z సెక్షన్స్ ఉన్న కాలేజీలు కూడా నేను చూశాను. అంటే A to Z అని కాకపోయినా ABCDEFGH అవి కాకుండా A1 A2 B1 B2 C1 C2 ఇట్లా. దీంట్లో ఎలా అంటే మీరు అన్నట్టు A1 A2 A3 ఏంటంటే 90 అబోవ్ స్కోర్ చేసే వాళ్ళందరూ A1 A2 A3లో. అంటే అందులో ఒక 90 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, 30 మంది A1 30 మంది A2 30 మంది A3. మళ్ళీ అందులో సెమిస్టర్ వైజ్గా లేదా యూనిట్ టెస్ట్ల వైజ్గా మార్కులు తెచ్చుకుంటే వాడిని ఇందులో అక్కడికి మార్చడం, ఇక్కడికి మార్చడం. ఈ మధ్యకాలంలో 35 మార్కులు ఒక సినిమా వచ్చింది, 35 చిన్న కథ అని. ఈవెన్ మనకి 3 Idiots కాన్సెప్ట్ అదే కదండి. ప్రొఫెసర్ కొడుకు ఎందుకు చనిపోతాడు? తండ్రి ప్రెజర్ చేయడం వల్ల. అలాగే ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎందుకు చనిపోతాడు? ప్రాజెక్టు బాగా ప్రెజర్ చేయడం వల్ల సూసైడ్ చేసుకుంటాడు. సో ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నప్పటికి కూడా ఎందుకో ఆ సంస్థలను కానీ లేదంటే ఆ బ్రాంచ్లను కానీ ఏం చేయలేకపోతున్నారు. అంటే బికాస్ ఆఫ్ మళ్ళీ నేను ఎప్పుడు మీరే అంటున్నట్టున్నారు ఇంతకుముందు నాకు, మీరు ఎప్పుడు ప్రజలదే తప్పు అంటారు సార్. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం కూడా చైతన్య బాగుందంట అక్కడికే ఆ సెంటర్కే పంపిద్దాం. ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అనేవాడు ఉంటే వాడు మ్యాథమెటిక్సో లేదా ఫిజిక్సో కెమిస్ట్రీ సూపర్గా చెప్తాడు. ఆయన ఎంతమంది చెప్పగలుగుతాడు? ఎంతమంది బుర్రలోకి దూరిపోగలుగుతాడు? చెప్పింది గ్రాస్ప్ చేసుకున్న వాళ్ళు బట్టి ఉంటుంది. మాస్టర్ చెప్పింది 50% అయితే ఆ విద్యార్థి కూడా 50% గ్రాస్ప్ చేసుకుందని బట్టి ఉంటుంది. పలానా సార్ అక్కడ ఉన్నాడు రా, అక్కడే జాయిన్ చేస్తాను నేను. నీకు చెప్పడాయా, ఆడి పేరు పెట్టుకుని యాడ్లు వేసుకుంటున్నారు వీళ్ళు. దాని కింద సీనియర్ లెక్చరర్స్, మళ్ళీ దాని కింద జూనియర్ లెక్చరర్స్, దాని కింద ట్యూటర్స్, వీళ్ళందరూ ఉంటారు. మళ్ళీ అందులో మీరు అన్నట్టు ఇందాక సీనియర్ చేయాలంట, జూనియర్ చేయాలంట. అవును, ట్యూటర్స్ వేరే, మళ్ళీ స్టడీ అవర్స్ మెయింటైన్ చేసేవాడు వేరే. అవును, చూడండి ఎంత తేడాలు. ఇన్ని తేడాల మీద వాడు ఎంతకని ఇది అవుతాడు. పోనీ అవుతున్నారు అనుకుందాం. ఒకవేళ ఎవరికైనా రాకపోతే అరే ఏం కాదురా, బ్రహ్మ విద్య ఏం లేదురా. మాకు ఒక మాస్టర్ ఉండేవాడండి, ప్రసాద్ అని. మాకు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ చెప్పే ఆయన ఒక జర్నలిస్టు కమ్ టీచర్ కూడా. ఆయన ఏ లెక్క స్టార్ట్ చేసినా కూడా ఏం లేదురా నాయన చాలా సింపుల్ అని స్టార్ట్ చేసేవాడు. అది ఎంత డిఫికల్ట్ ఆన్సర్ అయినా మనకు చెప్పగానే ఈజీ లెక్క వింటాను అనమాట. ఇంట్రెస్ట్ లేదురా నాయన చాలా సింపుల్, వినండి ఒకసారి, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి చెప్తాను. ఇట్లా స్టార్ట్ చేయడం ఇలా స్టార్ట్ చేసేవాడు ఆయన. ఎంత ఎంతగా ఉన్నది చూడండి. అట్లాగా ప్రతి ఒక్కరు కూడా అలా చెప్పగలిగితే చాలా డిఫికల్ట్, ప్లీజ్ అటెన్షన్, కొద్దిగా
కాన్సన్ట్రేట్ చేసి పెట్టి వినండి. ఇది నెక్స్ట్ మనకి ఐపీఎల్ వస్తుంది, ఇది కంపల్సరీగా. ప్లీజ్ టేక్ కేర్, ప్లీజ్ బీ వేర్ అన్నట్టుగా ఏదో చెప్తాడు. చెప్పుకున్నా ఏంటి అసలు ఆలోచన ఉంటది, కళ్ళు ఏడుంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎగ్జాక్ట్లీ అంటే మళ్ళీ అది నెక్స్ట్ ఫార్వర్డ్కి వెళ్ళిపోతుంటాడు. అమ్మో నెక్స్ట్ యూనిట్లో ఇది ఇస్తే నేను రాలేకపోతే మార్కులు తగ్గితే ఇంట్లో మా నాన్న బడిత పూజ, ఇక్కడ ఈడు బడిత పూజ. మళ్ళీ స్టడీ అవర్స్ అంటే ఎలా తెలుసా అండి, నేను చాలా మంది చూసాను మోకాల మీద కూర్చోబెట్టి చదివించడం, బయట లాన్లో నిలబడి చదివించడం. అది కూడా 7, 6:30, 7:30, 8 వరకు పెట్టే ఉన్నాయి. ఇప్పుడు ఇది అదే కదండి జైల్ సిస్టమ్ అని చాలా. ఎగ్జాక్ట్లీ అంటే నేను ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అట్లాంటి జైల్ సిస్టంలో ఉన్నప్పుడు ఒక దగ్గర వండించి అన్ని అక్కడికే పాత్రలు, ఒక సెంటర్ నుంచి ఆ సిటీలో ఉన్న అన్ని సెంటర్స్కి సెంట్రల్ కిచెన్, అది సెంట్రల్ ప్యాంట్రీ రూమ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అక్కడ నుంచి అన్నిటికీ సప్లై చేయడం. వాడు ఎందుకు క్లీన్గా నీట్గా పెట్టడు. ఒక్కోసారి మీరు అబ్జర్వ్ చేశారా, పిల్లలందరికీ డయేరియా వచ్చింది, ఫుడ్ పాయిజన్ అయింది, వామిటింగ్స్ అవుతున్నాయి, ఇది సరిగ్గా క్లీన్ చేయడు. నెక్స్ట్ టైం చేసాడో చేయలేదో తెలియదు. మీరు అబ్జర్వ్ చేయండి, బొద్దింకలు కూడా ఆహార పార్టికల్స్ ఇప్పుడు ఇళ్లలో కూడా జీలకర్ర అనుకుంటాం, ఏదైనా ఇప్పుడు ఇళ్లలో కూడా హాల్లో ఉండదు, బెడ్రూమ్ ఉంది, కిచెన్ లో ఎక్కువ కనిపించిన కారణం ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ ఉంటే ఆటోమేటిక్ గా అవి చేరిపోతాయి, కాక్రోచెస్. సో ఇక్కడ కూడా సరిగ్గా ఇది అవ్వడం, దాంట్లోనే మళ్ళీ వాడు వేసేసి పంపించేసేయడం, వాళ్ళు అవి తినేయడం. వాళ్ళు కూడా ఏంటి, లంచ్ బ్రేక్ జస్ట్ 20 minutes, మళ్ళీ మీరు 21st minute ఇక్కడ ఉండాలి, నేను చెప్పింది అది చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే చదువు కొనడం, బాగా చెప్పారు, చదువుకోవడం కాదు, చదువుకొనడం. ఏంటో చదువుకుంటున్నాడండి, చదువుకుంటున్నాడండి వాడు, మనసుకి ఎక్కించుకొని చదవట్లే. నిజంగా ఆడెవడు మహానుభావుడు, ఆడు బ్రిటిష్ అధికారి పేరు మర్చిపోయాను. ఈవెన్ చాలా సందర్భాల్లో రుద్రమదేవి సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్లో చిరంజీవి గారు చెప్తారు. ఆయన ఆ మహానుభావుడు అనాలో దరిద్రుడు అనాలో తెలియదు కానీ వాడు వచ్చి భారతీయుల్లో ఎంత మంచి విద్యా సంపద అంటే విద్య నేర్చుకునే విధానం ఎంత మంచి సూపర్గా ఉంది, దీని ముందు చెడదొబ్బితే కానీ వీళ్ళు మన ఆధీనంలోకి రారు, మన చెప్పు చేతిలోకి రారు అన్నట్టుగా తయారు చేశారు. మన గురుకుల సిస్టమ్ ఎంత బాగుండేదండి. వితౌట్ బుక్, వితౌట్ పెన్ను వాళ్ళు ఆ పురాణాలు అవి చదువుతుంటే, వేదాలు చదువుతుంటే ఒక్కొక్కడు 1000 పద్యాలు, ఒక్కొక్కడు 2000 శ్లోకాలు కళ్ళు మూసుకొని గురువు గారు చెప్తుంటే రిపీటెడ్గా చెప్పడం. ఆ గురువు ఏం చేసినా, ఏ శిక్ష విధించినా, ఏ పని చెప్పినా, వరే మీరందరూ వెళ్ళి, నువ్వు అందరి బట్టలు ఈరోజు రేవుకెళ్ళి ఉతకాలి, నువ్వు వెళ్ళి అక్కడ పంట మొక్కల్లో సాగు చేయాలి, నువ్వు ఇక్కడ పూల మొక్కలకి గత్తం అంటే పెంట, ఆవు పెంట వన్నేసి చెయ్యాలి, నువ్వు అక్కడికి వెళ్ళి పొలంలో దొప్పి తవ్వాలి. ఇట్లా గురువు గారు పనులు చెప్తూ ప్రాక్టికల్గా, అంటే వాడికి ఎటువంటి కష్టమైన నిలబడిపోతాడు వాడు. అంటే వాడు పోషణ కూడా వాడే పెంచుకోవాలి, ఆ మొక్కల్ని కానీ ఆహారాన్ని కానీ అన్ని. అది ఎంత మంచి ఇది. అది వదిలేసి ఇంకా మరి వద్దులేండి, అది పెద్ద సబ్జెక్టు. ఒకసారి ఒక పెద్ద ఆయన నాకు చెప్పాడండి, మనకి వర్షాలు అవసరం పంటలు పండాలండి. అదే ఇంగ్లాండ్ వాడికి ఆ బ్రిటిష్ వాళ్ళు అక్కడ పాలించి వచ్చారు కాబట్టి ఎదవలు, అక్కడ వాళ్ళకేంటి సంవత్సరంలో 9 నెలలు మంచు వర్షం ఏదో చలిగా ఉంటుంది, 3 నెలల రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళకేంటి వర్షం పడితే చాలా చికాకు ఉంటుంది. అందుకు వాళ్ళు ఏమంటారు, రెయిన్ గో అవే అని అన్నారు వాళ్ళు. సో అదే రైమింగ్ తెచ్చి ఇక్కడ మన చిన్నపిల్లలతో పాడిస్తే బాలవాక్కు బ్రహ్మవాక్ అట, దానివల్ల ఏమవుతుంది, పడే వర్షాలు కూడా పడవట. అదే పెద్ద గొప్ప, మా వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడండి, రెయిన్ గో అవే, అంటే రెయిన్ పడొద్దు అనే. మన దగ్గర ఆ పెద్ద మనిషి, ఆయన పేరు గుర్తులేదు, నా దగ్గర వీడియో ఉంది, మీకు చూపిస్తాను. మన దగ్గర ఎన్ని పాటలు ఉన్నాయో తెలుసా, ఎంత మంచి పాట, వానా వానా వల్లప్ప ఆ పాటలు. అదే ఎండలు కాచేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేది ఎందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేది ఎందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేది ఎందుకురా, ప్రజలు బతికేటందుకురా, ప్రజలు బతికేది ఎందుకురా, మంచిని పెంచేటందుకురా. అంటే ఒక రైమ్లోనే మంచి చెడుల్ని వివరిస్తూ జీవిత విధానం కూడా నేర్పిస్తూ, అవి కదా రైమ్స్. అసలు నిజంగా అవన్నీ వదిలేసి మరి అంతే, మరి మార్చలేం, ఆ మోసలో కొట్టుకెళ్ళిపోతున్నాం. మరి లేదు ఇంకొంచెం బాగా వెళ్తే మా వాడు యుఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు, మా అమ్మాయి ఇప్పుడు అదే కదా మొత్తం పారలతో గడ్డపారలతో కొట్టి పంపిస్తున్నాడు కదా. ఇప్పుడు వెళ్ళాం కదా, ఇప్పుడు దానికి మళ్ళీ ఎలా తెలుసా, ఇంకా ఒకవేళ పంపిస్తే చా లైఫ్ అయిపోయిందిరా అని మళ్ళీ సూసైడ్ అటెంప్ట్లు. ఎందుకు, వాడికి కష్టం అంటే తెలీదు. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ముద్దుగా పెంచారు, పాకెట్ మనీ ఇచ్చి. అటువంటి పాకెట్ మనీ ఇచ్చినోడికి ఒక్కసారి 30 లక్షల జీతం, వాడి కష్టం సుఖం తెలియదు. వీకెండ్ వచ్చేసరికి ఎంజాయ్, పబ్బు, టూర్లు, షికార్లు.
ఒక్కసారి ఉద్యోగం ఇన్కమ్ పడిపోయేసరికి ఇదే లైఫా, ఇక్కడ ఒక్కసారి అటు సూసైడ్ అటెంప్ట్లు. వాడి కష్టం కూడా నేర్పాలండి. ఇప్పుడు చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే మనం పడ్డ కష్టము మన పిల్లలు పడకూడదు అని ఒక మోసలో ఉన్నారండి. అది చాలా తప్పు. పిల్లలకు కూడా కష్టం నేర్పించాలి, కష్టం చవి చూసేలా చెయ్యాలి. అలా లేకపోతే వాడు అడుక్కు తింటాడు. నువ్వు సంపాదించింది ఎన్నాళ్ళు ఉంచుతాడో. ఆడు జనతా గ్యారేజ్లో ఒక మంచి డైలాగ్ ఉంది, మీరు ఎన్నాళ్ళు సంపాదించింది మీ పిల్లలు మంచి వాళ్ళైతే దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారు, చెడ్డవాడైతే అదే మంచివాడైతే మీ దాని మీద ఆధారపడి వాడు సంపాదించుకుంటాడు, చెడ్డవాడైతే 3 నెలల్లో దాన్ని అవగొట్టేస్తాడు. మీ పిల్లలు బాగుపడుతున్నారా చెడగొడుతున్నారు మీరే ఆలోచించుకోండి అంటాడు. అలాగా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒకవేళ మారాలి, మార్పు చేయాలని అలాంటి వాడుకున్నా నేను ఒక్కడిని అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే నన్ను తేడాగా చూస్తున్నారు. మా పిల్లలకు కూడా రేపు స్కూల్లో సెపరేట్గా పెట్టి చూస్తున్నారు తెలుసా అండి.